ఓకే. ఈరోజు వీడియోలో మినిమం అండ్ మ్యాక్సిమం అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. అండ్ ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా రాయొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదు సార్ మీరు చేసుకోలేము అన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకు పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్ ఏమిచ్చాడు 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్ 4 ఈక్వల్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్ ఎంత ఇచ్చిన x సెంటీమీటర్స్ ఆర్ రిమూవ్డ్ అట్ ద కార్నర్స్ ఆఫ్ ద సైడ్ అండ్ దెన్ టర్న్ అప్ సో యాజ్ ఫార్మ్ ఏ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. క్లియర్, మనకేం చూపించమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x సో దట్ వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్ అన్నాడు. క్లియర్, చూడండి 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్న ఒక స్క్వేర్ తీసుకున్నాం. మన డైమెన్షన్ ఎంత ఇచ్చాడు? 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్ అన్నాడు. చూడనా, నెక్స్ట్ అండ్ ద సైడ్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఎక్స్ అంటారు. చూడండి, ఈ సైడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్స్ అనుకోమన్నాడు. క్లియర్, అర్థమైంది కదా? ఈ సైడ్స్ మనకి ఎక్స్ సెంటీమీటర్స్ are removed at the corners and the sides are that turned from a open rectangular box. Clear, చూడండి ఈ స్క్వేర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి డైమెన్షన్ ఏమి ఇచ్చింది? 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి 80 సెంటీమీటర్స్. చూడండి, ఫస్ట్ వన్ ఏం తీసుకుంటాం? ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫ్రమ్ ది రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ది డైమెన్షన్ ఎంత ఇచ్చాడు? 30 సెంటీమీటర్స్ ఇంటూ 80 సెంటీమీటర్స్. ఫస్ట్ ఇచ్చిన పాయింట్ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీని నుంచి లెంత్, బ్రెత్ అండ్ హైట్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, లెంత్ మనకి ఎంత ఇచ్చాడు? 80 సెంటీమీటర్స్. అదేవిధంగా సైడ్స్ ఉన్నాయి మనకు. చూడండి, ఇది ఎక్స్, ఇది ఎక్స్, మొత్తం కలిసి ఎంత అవుతుంది? 2x. అండ్ మనకి లెంత్ అవుతుంది, టోటల్ లెంత్ 80 సెంటీమీటర్స్ మైనస్ 2x. లెంత్ ఎల్ ఎంత ఇచ్చాడు? 80 మైనస్ 2x. క్లియర్, లెంత్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి? బ్రెత్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ ఇచ్చిన 30 సెంటీమీటర్స్. అదేవిధంగా ఇక్కడ కార్నర్స్ ఎన్నో 2x అంటే ఎంత? 2x అవుతుంది. సో బ్రెత్ కూడా మనకి ఎంత అవుతుంది? 30 మైనస్ 2x. అదేవిధంగా హైట్ వచ్చేసరికి హైట్ మనకు తెలియదు, సో దీన్ని x అనుకోండి. క్లియర్, హైట్ని x అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్. క్వశ్చన్లో ఏమన్నాడు? ఫైనల్గా ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ అన్నాడు. అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్. చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా వి అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇప్పుడు చూడండి, వి అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. మనకు లెంత్ ఎంత ఉంది? 80 మైనస్ 2x. సో 80 మైనస్ 2x ఇంటూ బ్రెత్ బి మనకి ఎంత వచ్చిందన్న? 30 మైనస్ 2x. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? హెచ్ అంటే హైట్, ఎన్నో ఉన్నాం? ఎక్స్. క్లియర్, నెక్స్ట్ చూడండి 80 ఇంటూ 30 2400. అదేవిధంగా 80 ఇంటూ 2 ఎంత అవుతుంది? 160. అండ్ నెక్స్ట్ ఉంది కదా ఎక్స్, 160x ప్లస్ 230 60 అండ్ మైనస్ 60 అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. క్లియర్, అర్థమైంది కదా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి, 2400 మైనస్ 160 మైనస్ 60 అంటే ఈ రెండు ప్లస్ చేయండి. 160x మైనస్ 60x
దిస్ ఈజ్ 220x క్లియర్ ప్లస్ 4x², మిగిలిన ఎంత మనకి ఎక్స్. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ది టోటల్ వాల్యూ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ 2400 దిస్ ఈజ్ 2400x మైనస్ 220x ఇంటూ ఎక్స్ 220x, ఎక్స్ ఇంటూ ఎక్స్ x² క్లియర్ ప్లస్ x² ఇంటూ ఎక్స్ x³ అతనికి ఎంత ఉంది 4 ఉంది. సో 4x³ అర్థం కదా. సో ఇక్కడితో మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏంటి f ఆఫ్ ఎక్స్, f డాష్ ఆఫ్ ఎక్స్, f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకు కావాలి. ఇప్పుడు f డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి ఏదైతే వాల్యూమ్ ఈక్వేషన్తో వచ్చిందో దీన్ని ఆర్డర్ వైజ్గా రాసుకుంటాం. ఏంటి 4x³ మైనస్ 220x² ప్లస్ 2400x క్లియర్. ఓకే దీని నుంచి f డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకు కావాలి. కూర్చోనా ఈ టోటల్ ఈక్వేషన్ ఇది ఏమవుతుంది 12x² మైనస్ 440 ప్లస్ 2400. సో ఇప్పుడు చూడండి 3 ఇంటూ 4 12 అండ్ ఇది ఎంత ఉంటుంది x² మైనస్ 2 ఇంటూ 220 440x ప్లస్ మిగిలిన 2400 క్లియర్. ఇప్పుడు చూడండి దీని నుంచి f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 2 12 24 అండ్ ఎంత మిగిలింది మనకి ఎక్స్. అదేవిధంగా 440x కాన్స్టెంట్ టర్మ్ మనకి 0 అయిపోతుంది. ఓకే నెక్స్ట్ చూడండి ఈ ఎఫ్ మనకి ఏమొచ్చాయి f డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఫస్ట్ f డాష్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ మినిమం ఆర్ మ్యాక్సిమం ఏంటి మనకి f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. చూడండి f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమొచ్చింది 12x² మైనస్ 440x ప్లస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చూపించాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామని చూడండి. ఇప్పుడు చూడండి 2 అండ్ ఇది ఏమవుతుంది 12 అంటే దీంట్లో మొత్తం ఏం చేశాడు 4 కామన్ తీసాడు. 4 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 4 3 సార్ ఇది ఎంత అవుతుందన్న 3x². అదేవిధంగా 4 1 10 440 ప్లస్ 4 6 24 క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేసామంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో దీంట్లో నేను 4ని కామన్ తీసాను. అప్పుడు ఏమవుతుంది 3x² మైనస్ 110x ప్లస్ 600 అయింది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 110 ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 3x² మైనస్ ఈ 110 ఫ్యాక్టరైజేషన్ చేయండి ఏమవుతుంది మైనస్ 90x మైనస్ 20x అవుతుంది ప్లస్ 600. ఇప్పుడు చూడండి ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు టైమ్స్ నుంచి 3x అని కామన్ తీసాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3x ఇంటూ ఎక్స్ 3x² 3 30 90 అండ్ x 90x సరిపోయింది కదా. సో ఇప్పుడు ఈ 3x² మైనస్ 90x నుంచి 3x అని కామన్ తీస్తే మనకి ఏమొచ్చింది x మైనస్ 30 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు టైమ్స్ ఏవైతే ఉన్నాయో దీటి నుంచి మైనస్ 20ని కామన్ తీసాం. అప్పుడు ఏమొచ్చింది చూడండి మైనస్ 20ని కామన్ తీస్తే ఇప్పుడు ఏం జరిగిందన్న 20 ఇంటూ ఎక్స్ 20x 20 30 600 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్లియర్. ఈ రెండు టర్మ్స్ నుంచి 20ని కామన్ తీస్తే x మైనస్ 30 వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ రెండింటి నుంచి x మైనస్ 30ని తీసాం. అదనంగా ఇంకేం మిగిలింది 3x మైనస్ 20. అర్థం ఇక్కడ ఈ రెండింటి మనకి ఏం చేసాం x మైనస్ 30 అండ్ 3x మైనస్ 20 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. x మైనస్ 30 అండ్ 3x మైనస్ 20ని సాల్వ్ చేయండి. చూడండి x మైనస్ 20 అండ్ x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఈ 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి ఏం కావాలి x వాల్యూ కావాలి క్లియర్. అప్పుడు 20 మైనస్ 20 రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్ 20 అవుతుంది. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. అదేవిధంగా x ఏమవుతుంది 20/3 క్లియర్. ఇక్కడ చూడండి x వాల్యూ ఎంత వచ్చింది 20/3 అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది x మైనస్ 30 దీన్ని సాల్వ్ చేయండి. x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి x కావాలి అంటే ఈ 30 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి మైనస్ 30 అనేది ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. చూడండి ఫస్ట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 30 దీన్ని మనం బ్రెత్లో తీసుకోండి క్లియర్. మనకి స్టార్టింగ్లో బ్రెత్ ఏమనుకున్నాం 30 మైనస్ 2x కదా. ఇప్పుడు ఈ x ప్లేస్లో ఈ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి.
చూడండి బ్రెత్ ఏమనుకున్నాం 30 మైనస్ 2x. చూడండి 30 మైనస్ 2 అండ్ ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం 30 కదా. సో 2 ఇంటూ 30 చూడండి 30 మైనస్ 230 is 60. క్లియర్. ఇదేమవుతుంది మైనస్ 30 ప్లస్ 30 మైనస్ 60 ఏమవుతుంది -30 ఈజ్ లెసర్ దాన్ 0. క్లియర్. ఇప్పుడు చూడండి అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 20/3 ఇచ్చింది. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు x ఈజ్ ఈక్వల్ టు 20/3. ముందు మనం f డాష్ ఆఫ్ x చేసాం కదా, ఇప్పుడు f డబల్ డాష్ ఆఫ్ x చేయాలి. f డబల్ డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది 24x మైనస్ 440 కదా. ఇప్పుడు చూడండి f డబల్ డాష్ ఆఫ్ x మనకి ఇంతకుముందు ఎంత వచ్చిందన్న 24x మైనస్ 440. ఈ 24x ఉంది కదా, సో ఈ x ప్లేస్లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. కూర్చోండి 24x అంటే మనకి ఎంత 20/3 మైనస్ 440. క్లియర్. 3 ones అర్థం కదా. చూడండి 3 ones 3 8 8 20s 160 సరిపోయింది కదా. చూడండి 3 ones 3 8 8 20s 160 మైనస్ ఇంకెంత మిగిలింది 440. క్లియర్. ప్లస్ 160 మైనస్ 440 మనకి ఎంత అవుతుంది మైనస్ 280. 280 ఈజ్ లెసర్ దాన్ 0. అండ్ మనకి ఏమి ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/3 అయితే. క్లియర్. అది దగ్గర. సో లాస్ట్ వన్ కన్క్లూజన్ ఏం రాస్తామంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్. క్లియర్. అర్థమైంది కదా. సో చూడండి ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.